తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్ అనేది హాట్ టాపిక్గా మారిన పరిస్థితి. అవునన్నా. ఒక యూత్గా ఏం చెప్తారండి? ఖచ్చితంగా ఇది తప్పే అన్న. మనం ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ పెద్ద పెద్ద స్టార్స్ కానీ కన్ఫామ్గా అయితే తప్పే. వాళ్ళది ఎంత తప్పు ఉందో గవర్నమెంట్ది కూడా అంతే తప్పు ఉంది. వాళ్ళిద్దరిది ఎంత తప్పు ఉందో సమానంగా ఆడేవాళ్ళది కూడా అంతే తప్పు అన్న. మన ఇంట్లో పరిస్థితి ఏంది, మన స్థాయి ఏంది, మన స్తోమత ఏంది అని ఆలోచించాలి. వాళ్ళు ఏదో చెప్పిండ్రు, దాంట్లోకి రా దీనిలోకి రా 500 ఇస్తా, లేకపోతే గివ్ అవే ఐఫోన్ ఇస్తా అవి అన్నీ ఆశపడిపోవడం అంటే ఇచ్చేవాడు ఏమైనా మీ అమ్మ మీ నాయన నాన్న కాదు. అవసరం ఏముంది చెప్పు. మనం బెట్టింగ్ ఆడుతున్నాం అంటే సర్టెన్ నాలెడ్జ్ మనకు ఉంటుంది కదా, అదే నాలెడ్జ్ అది ఆడితే పోతే అని మనకు తెలుస్తుంది కదా. ఖచ్చితంగా ఇది తప్పే. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా చిన్న చిన్న ఇన్ఫ్లుయెన్సర్స్కి ఏదైతే శిక్ష పడుతుందో పెద్ద స్టార్స్ కూడా అదే పడాలి. లేదు చిన్న చిన్న ఇన్ఫ్లుయెన్సర్స్కి మనం గట్టిగా ఇస్తాము దమ్కి ఇస్తామంటే కుదరదు. ఏదైతే మొక్క అనేది మొలుస్తుందో ఏర్లే పాకక ముందుకే ఆ మొక్కనే తీసి పడేయాలి. వీళ్ళని చిన్న చిన్న ఇన్ఫ్లుయెన్సర్లని తీసుకొని నువ్వు హవా చేస్తే ఏముంటుంది అన్న. హర్ష సాయి నిన్న లేదు మొన్న ఒక రీల్ పెట్టి నేను ఏదైతే రానా దగ్గుపాటి గారు యాప్ ప్రమోట్ చేస్తారో నేను అదే యాప్నే ప్రమోట్ చేసిన. ఆయననైతే సైలెంట్గా ఉంచినారు, నన్ను ఎందుకు ఇంత టార్చర్ చేస్తున్నారని ఒక రీల్ పెట్టినప్పుడు మన గవర్నమెంట్కి అప్పుడు అర్థమైంది, అరే దీని వెనక వీళ్ళు కూడా ఉన్నారా, వాళ్ళకి తెలియదానా. మనం సినిమాకి పోతాం ఇట్లా కూర్చుంటాం మంచిగా ఫస్టే 1x బెట్. ఇది గవర్నమెంట్ చేసే తప్పు కూడా కదన్నా. సినిమాలకి ఏం చిన్నపిల్లలు ఒక్కరే పోతారా, పెద్దోళ్ళు కూడా పోతారు, 80 ఏళ్ళు కూడా పోతారు. వాళ్ళు కూడా ఇన్ఫ్లుయెన్స్ అయినట్లే కదా ఇప్పుడు మళ్ళీ సినిమా చూసి. అందుకు గవర్నమెంట్ది ఇన్ఫ్లుయెన్సర్స్ది స్టార్స్ ఎంత తప్పు ఉందో ఆడేవాళ్ళది కూడా సమానమైన తప్పు ఉంది. నిన్న విష్ణుప్రియ స్టేషన్కి వెళ్తే భయంకరమైన నిజాలు బయటకు వచ్చిన పరిస్థితి. ఆమె ఒక బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసి 50 లక్షలు తీసుకుంటుంది అని చెప్పేసి కూడా పోలీస్ విచారణలో తేలింది. అలాంటి వాళ్ళకు ఏం చెప్తారు మీరు? 50 లక్షలు అనేది చిన్నదన్న. రీతు శర్మ ఎన్ని సంపాదించింది? రీతు శర్మని అడిగితే నాకు తెలియదని డ్యాన్స్ చేసి సావిత్రి లాగా ఫేస్ ఎక్స్ప్రెషన్ పెట్టింది. ఆమె సావిత్రి అన్నా కాలేదు. అవును చేసినా ఇంత సంపాదించుకున్నా అని ఒప్పుకొని ఎంతో కొంత నీ టెలిగ్రామ్ ఛానల్లో ఉన్న వాళ్ళకి ఎంతో కొంత నష్టపరిహారం నువ్వు చెల్లిస్తే సార్ ఇంకొకసారి చేయనని ఒక వీడియో బయట పెడితే అయిపోతుంది కదన్నా. ప్రతి ఒక్కరు 50 లక్షలు 1 లక్ష 2 లక్షలు కానీ ఉన్నారన్న. నన్ను అడిగితే హర్ష సాయి కొన్ని కోట్లు సంపాదించుకున్నాడు అన్న. దీంట్లో 100 కోట్లు అని చెప్తున్నారు. 100 కోట్లు సంపాదించిన వ్యక్తి 50 లక్షలు ఎంత చెప్పనా నువ్వే? ఆమె 50 లక్షలు అంటే నువ్వు నమ్ముతావు, నేను నమ్ముతానా? ఇవన్నీ దేనికి చెప్పనా? మన ప్రభుత్వం కూడా, మన ప్రభుత్వాలు ఉంటాయి కదా, వాళ్ళు కూడా ఆలోచించాలి కొంచెం. అవును ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఏం లేదు. అందుకే నా ఇతర దేశాలు ముందుకు పోతున్నాయి. ఆ ఏఐ అంట అన్నీ యూజ్ చేసుకొని చాట్ జీపీటీలు. అది నిన్నలేమన్నా ఒకటి చైనా వాడు ఒకటి ఏఐ కూడా కనిపెట్టిండు చాట్ జీపీటీ లాగానే. అట్లాంటివన్నీ ఇన్వెస్ట్ చేసుకొని వాళ్ళు బాగుపడుతున్నారు. వాళ్ళ యాప్స్ మనకు వచ్చి మనం పోతున్నాం. మనం మాత్రం ఇంతే. ఇప్పుడు వరకు ఒక టెక్నాలజీ లేదు మన సెల్లో. మనం కనిపెట్టిన సెల్లు ఆండ్రాయిడ్ సెల్లులో ఒక ఏఐ జెమినీ లేదు, చాట్ జీపీటీ లేదు, సిరి లేదు. అన్నీ వేరే దేశాల నుంచే. ఇది కూడా వేరే దేశం నుంచే. ఇంకా మీరెవరన్నా మీ ప్రభుత్వం ఎవరు చెప్పు మమ్మల్ని చూసుకునిక, వాళ్ళు కంట్రోల్ చేయనిక, వాళ్ళకి ఉండనిక. ఇప్పుడు అప్డేటెడ్ టెక్నాలజీ అన్న. ఎంతసేపు చెప్పు? సైబర్ సెక్యూరిటీ వాళ్ళు తలుచుకుంటే దీన్ని అరికట్టడం ఎంతసేపు చెప్పు? వాళ్ళే ప్రమోట్ చేసి వాళ్ళే ఆడిపిస్తున్నారు. 106 బెట్టింగ్ యాప్స్ ప్రధాని మోడీ గారు లీగల్ అని చెప్పి మార్కెట్లోకి వదిలిండు. అది మన తెలంగాణ స్టేటు, రాయలసీమ స్టేట్ కొన్ని జిల్లాల వరకే అవి ఇల్లీగల్గా పనిచేస్తున్నాయి తప్పితే దేశమంతా ఆ 106 యాప్స్ పర్ఫెక్ట్. అంటే గవర్నమెంట్ యాప్స్లలో మనం ఆడితే డబ్బులు పోతే అది వృధాగా వచ్చిన డబ్బు మాది. అదే వీళ్ళు ప్రమోట్ చేసిన యాప్లలో ఆడితే మా అమ్మ మా నాయన ఇచ్చిన డబ్బులు అవేమన్నా. ఏవైనా మా అమ్మ నాయన సంపాదించిన కష్టపడి డబ్బులే మేము పోగొట్టేది. అంటే గవర్నమెంట్ యాప్స్లో అయితే ఆడి పోగొట్టానని వాళ్ళే చెప్తున్నారు. ఇండియన్ జెర్సీ మీద డ్రీమ్ 11 ఉంటుంది. అది ఏంది మీరే చెప్పండి అన్న. ఫ్యాంటసీ యాపే కదా. 50 రూపాయలే పెట్టుకోవాలా? నువ్వు చూసినావు 50 రూపాయలు పెట్టుకుంటారు, 100 రూపాయలు పెట్టుకుంటారు. దాంట్లో డ్రీమ్ 11లో వేలులో పెట్టి పోగొట్టుకుంటారు అన్న. దాంట్లో కూడా ప్రభుత్వాలు ఇవన్నీ చూసి కూడా ఇన్ని రోజులు లేనిది ఇప్పుడు ఎందుకు ఇవన్నీ? ఇప్పుడు కూడా వదిలే పోతే యువతనే కదా పోయేది. మీకేమవుతుంది? యువత బాగుపడాలి, యువత గురించి మీరు ఆలోచించాలి, యువత మంచిగా ఉండాలి అనుకుంటే
మీరు ఏదో ఒక స్టెప్ ఫార్వర్డ్ చేసి ఏదైతే మొక్క అంటే ఒక యాప్ అనేది ఏదైతే మొలుస్తుందో అది తీసిపాడే, అది కట్ చేసి పాడే. సరే మీ వల్ల కాదు కదా, ఇన్ఫ్లుయెన్సర్స్ వల్లనే మేము చెడిపోతున్నాం అనుకో అది మీ సాటిస్ఫాక్షన్. చిన్న ఇన్ఫ్లుయెన్సర్ కానీ చిన్న ఇన్ఫ్లుయెన్సర్ నుంచి పెద్ద పెద్ద స్టార్స్, దీంట్లో పొలిటికల్ పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళని కూడా స్టేషన్లో వేయను. నువ్వు ఎన్ని రోజులు కొడతావో ఈ చిన్న ఇన్ఫ్లుయెన్సర్లని, పెద్దవాళ్ళని కూడా అన్ని రోజులు కొట్టు. ఎంతైతే నష్టపరిహారం వాళ్ళ టెలిగ్రామ్ ఛానల్లో ఉండే వాళ్ళకి జరిగిందో దాంట్లో 50% కట్టిపి సంవత్సరం జైలు శిక్ష వంగుతారు. నువ్వే బిర్యానీ పెడతావు, నువ్వే లంచాలు తీసుకుంటావు, ఇవి మానేయాలంటే ఎట్లా మానేస్తారు? ఇప్పుడు విజయ్ దేవరకొండ పేరు కూడా వినిపించింది కదా అన్న. విజయ్ దేవరకొండ ఆఫ్టర్ ఆల్ నన్ను అడిగితే ఆయన ఏదో చేసిండు యాప్, అది అప్పుడు లీగల్ కింద ఉండిండే, ఇప్పుడు అందరు మీద పడే వరకు. నిన్న ఈరోజు మధ్యాహ్నమే నేను మొగం కడుక్కొని ఇట్లా పార్క్ దగ్గరకు వద్దాం అనుకొని చూసిన, ఆయన ఆ యాప్ లీగల్ యాప్ అని చెప్పి ఒక నోటీస్ తీసుకొని వచ్చిండు. అంటే ఆయన చేసింది కూడా ఆయన మనస్తత్వానికి అర్థమైతే లేదు, అరే నేను ప్రజల్ని గుడిపినారా అని. ఇంకా ఏం చెప్పాలన్నా చెప్పు. గవర్నమెంట్ పట్టించుకోదు, ఇట్లా ఇన్ఫ్లుయెన్సర్ కావాలని లోపలేదు, వాళ్ళ దగ్గర లంచం తినేది కూడా గవర్నమెంటే. ఇప్పుడు మళ్ళీ దీనికి వీళ్ళు పెద్ద పెద్దోళ్ళు కూడా చెప్పడం ఏంటంటే, అరే సిగరెట్ మీద పొగ తాగకు, ప్రాణానికి హానికరమా. ఈ యాప్లకు కూడా పెట్టండి అన్న, యాప్ ఓపెన్ అయినప్పుడే తెలుగులోనూ ఇంగ్లీష్లోనే పెట్టండి, ఇంజూరియస్ టు హెల్త్ అని. ఇదంతా వ్యవహారం ఈ నామినేషన్ వల్లే వచ్చింది అనుకోవచ్చా అన్న? ఈడ కూడా 2 ఉన్నాయి, కిల్ బెట్టింగ్ అనేవాళ్ళు, రైస్ బెట్టింగ్ అనే వాళ్ళ గ్రూపులు ఉన్నాయి, వాట్సాప్ గ్రూపులు. అది కూడా నా అన్వేషణ బయట పెట్టిండేదే. ఒకప్పుడు నా అన్వేషణ కూడా 1win యాప్ని ప్రమోట్ చేసినోడే. ఇప్పుడు మీద వాడినిగా సత్తా లేదు యువతలు, ఎందుకంటే ఈ నెలలు కొన్ని కోట్లు ఎన్నికేసినారు కాబట్టి, వాడు ఏం చేయలేదు కాబట్టి వాడి మీద వీళ్ళు తిరిగి పోరాడతలేరు. వాళ్ళు పోరాడితే వాడు కూడా లోపలికి వచ్చి పడతాడు. ఎట్లా కట్టడి చేయాలంటారు? కాదన్నా, కాదు, కట్టడి చేయడం అనేది అయితే అదంతా ఓ భ్రమ. ఎక్కడ ఆపాలి? ఆ మొక్కని తీసేయాలి. ఆ యాప్ ఎవడైతే మనకి పంపిస్తున్నాడో ఇతరుల దేశాల నుంచి, ఆ యాప్ని తీసిపడే, నువ్వు బ్యాన్ చేసి పడే. ఇప్పుడు సపోజ్ కొన్ని యాప్స్ అన్న మామూలుగా బెట్టింగ్ యాప్స్ కాదు, మామూలు ఫ్యాంటసీ యాప్లే. ఆ యాప్లు మనకు పర్మిషన్ లేక ఓటీపీ కూడా రాదు మన సెల్కి. ఇవి చేయి అబ్బా, నీ గుద్దల్లం ఉంటే ఇవి చేయి. ఇవన్నీ వదిలిపెట్టి అమ్మ ఏవన్నో అది వాళ్ళు చిన్న యూట్యూబర్లు, వాళ్ళ మీద బతికే ఫ్యామిలీస్ కూడా ఉంటాయి, వాళ్ళని తీసుకొని పోయి లోపలేసి పెద్ద పెద్ద సెలబ్రిటీలు కోట్లు సంపాదించుకున్నావు పోయి నువ్వు ఏసీలో కూర్చోబెడితే ఇంకేం చెప్పాలా? ఇది ఎట్లుంటుందంటే, ఇది ఆపలేరు, చెడిపోయింది. కక్కలేరు కాదు, మింగుతూనే ఉంటారు. అంటే వాళ్ళు ఎంత డబ్బు వస్తుందో మింగుతూనే ఉంటారు. ఇప్పుడు బయటికి వస్తారు కదా వాళ్ళందరూ, వచ్చినాక కూడా లోపల జరిగేది ఇది. ఇప్పుడు వాళ్ళకి లిక్విడ్ క్యాష్ అంట, హవాలంట, బ్లాక్ మనీ అంట, ఇవన్నీ దుబాయ్కి పోయి తీసుకొస్తారంట. నీకు తెలుసా? గవర్నమెంట్ తెలుసా? నాకు తెలుసా? కోట్లు ట్రాన్సాక్షన్ ఏంటి ఇప్పుడు అర్ససాయికి? గవర్నమెంట్ ఏం చేస్తుందని అసలు ఇప్పటికైనా కానీ ఏం చేసింది? సరే వాళ్ళని లోపల తీసుకొని పోయి వేసిన పేరుకే, నేను కూడా లోపల కూర్చుంటా.